గురువులు మన అతిథులు వేదికపై రాకముందు నాదో చిన్న మనవి. ఇక్కడ లైట్ వేసుకోవచ్చన్నా? ఓకే, ఒక చిన్న మనవి సార్. తేజావత్ గారు, దైవజ్ఞ శర్మ గారు, విచ్చేసిన అతిథులు, గురువు గారు, మనం ఇంతవరకు ఒక నల్ల గిరిని చూసాము కొత్త యువత ఆర్గనైజర్స్లో. తర్వాత ఇంతింతై వటుడింతై అని సిరాజ్ను చూసాము. ఆ తర్వాత భారత్ ఆర్ట్స్ అకాడమీ డాక్టర్ రమణారావు గారు, లలిత గారిని చూసాము. ఎక్కడి నుంచి మొదలెట్టారో, ఎలా పైకి వచ్చారో. అలాగే ఒక సత్సంకల్పంతో మహబూబ్ నగర్ జిల్లా నుండి తనకంటూ స్థానం సంపాదించుకోవడానికి హైదరాబాద్ వచ్చి గురుగారి దగ్గర డాన్స్ నేర్చుకొని, ఆనంద్ రైట్, నేర్చుకొని 10 సంవత్సరాల తర్వాత తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని 2 సంవత్సరాల క్రితం B9 డాన్స్ స్టూడియో అని పెట్టాడు. కష్టపడుతున్నాడు. మారుమూల గ్రామాలకు వెళ్ళి డాన్స్ నేర్పిస్తున్నాడు. డబ్బులు ఇచ్చినా నేర్పిస్తున్నాడు, ఇవ్వకపోయినా నేర్పిస్తున్నాడు. మళ్ళీ వారందరికీ వేదిక ఇవ్వాలని ఫస్ట్ ప్రోగ్రామ్ అరంగేట్రం యాజ్ అన్ ఆర్గనైజర్. సో తప్పు ఒప్పులు ఉంటే క్షమించాలి. కానీ ఒక సీక్రెట్, ఆయన అదృష్టం పలికినందుకు సంజీవినితో పెళ్లి కావడం. షీఈ్ అ భరతనాట్యం డాన్సర్. పట్టుమని 60 రోజులు కాలే వాళ్ళ పెళ్ళై. ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి గురువుగారు వచ్చారు, సరస్వతి ఉపాసకులు వచ్చారు, మా తేజావత్ గారు వచ్చారు. ఆ ఇద్దరు దంపతుల్ని ఆశీర్వదించి వాళ్ళు కూడా తనకంటూ ఆర్గనైజేషన్ చేస్తూ ముందుకెళ్ళి 10 మందికి వేదికలు ఇవ్వాలని కోరుతూ నన్ను పిలిచినందుకు న్యాయంగా నేను కూడా వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను. సభాధ్యక్షత వహిస్తున్నప్పుడు మీరు కాస్త అందరికీ ప్రోత్సాహం, పేరెంట్స్, ఎందుకంటే ఒక ఆర్గనైజర్ లేకపోతే శంకులో పొయ్యని తీర్థంలాగా అవుతాం మనం. సో ఆర్గనైజర్ నోటి ముందు మాట వస్తే ఆయన కష్టపడి మన కోసం ఒక వేదిక ఇవ్వాలంటే ఎన్ని రాత్రులు వాళ్ళని పిలవాలి, గెస్ట్ని పిలవాలి, డిజైనింగ్ చేయాలి, సర్టిఫికేట్ రెడీ చేయాలి, మళ్ళీ అందరినీ రమ్మనాలి, వస్తుండ్రో లేదో ప్రోగ్రామ్ అయ్యేంత వరకు టెన్షన్. పాపం పొద్దు నుంచి మన బన్నీ ఏమి తినకుండా కష్టపడుతున్నారు. ఇవన్నీ పురిటి నొప్పులు మనం అనుభవించినాం. ఒక ఆర్గనైజర్గా ఒక గురువు కూడా వాళ్ళు సహకరించడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు సెటప్ చేసే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ప్రీలూడ్. మీ వంతు మాట సహాయం కావచ్చు. అందరూ ఆర్గనైజర్ కాలేరు, అవ్వడానికి ముందుకొచ్చిన బన్నీకి సహకరిద్దాం. సో ఇప్పుడు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బన్నీ ఫర్ పుట్టింగ్ అప్ ద ఫస్ట్ సీజన్ భారతీయ సంస్కృతి సకల కళా పురస్కారాలు. ముందుగా అతిథులను వేదికపైకి పిలుద్దాం. I call upon the chief guest of today, none other than our able friend, philosopher and guide, Sri Ramadasu Tejavath Garu, Additional DCP Traffic, Hyderabad City. Please put your hands together for Tejavath Garu. చప్పట్లు మనకు ఆరోగ్యం, ఎదురోళ్ళకి ఆనందం. సరస్వతి తన జివ్య పైన నాట్యం చేస్తూ సరస్వతి ఉపాసన చేసి సంఖ్యాశాస్త్రంలో అతకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఎంతో మందికి తోడ్పడుతున్న మనందరి ఆత్మీయ అతిథి, ముఖ్య అతిథి దైవజ్ఞ శర్మ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ బన్నీ గారు అండ్ హిజ్ వైఫ్ సంజీవిని గారు టు గివ్ ది ఇన్విటేషన్ టు సర్. అమ్మ రావాలి, మీరు కూడా రావాలి వేదికపైకి. ఇప్పుడు ఎన్నుకుంటే నడవదు, ముందుంచి నడిపియాల సార్. వాళ్ళ ప్రతి సతీమణి సార్ 2 నెలలు కూడా కాలే పెళ్ళై. దైవజ్ఞ శర్మ గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. అమ్మ సార్లు గెస్టులు రావడానికి ప్లేస్ ఇవ్వండి అక్కడి నుంచి. గివ్ దెమ్ ప్లేస్ టు కమ్ ఇన్ సైడ్. నెక్స్ట్ ఐ కాల్ అపాన్ అ హ్యూమన్ విత్ ఎ హార్ట్, సోషల్ యాక్టివిస్ట్, ఎక్స్ సర్పంచ్ గవినాల్లా, సార్ ఐ ప్రొనౌన్స్ కరెక్ట్, గవినాల్లా శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్, సోషల్ యాక్టివిస్ట్, నారాయణపేట నుంచి మన కోసం వచ్చారు. సార్ కొద్దిగా వాల్యూమ్ పెంచుతారా? అలాగే ఐ కాల్ అపాన్ ఏ గంగాధర్ గారు, సీనియర్ మేనేజర్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, అమీర్పేట్ బ్రాంచ్. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్ సార్. గట్టిగా చప్పటితో స్వాగతం పలుకుదాం. బన్నీని తయారు చేసి తీర్చిదిద్ది ఒక స్టేజ్కి తీసుకొచ్చిన గురువులు బన్నీ గారి నన్ అదర్ దెన్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ గురువు గారు ఆనంద్ గారిని వేదికపై రాకమంటున్నాము. ఆనంద్ జాక్సన్ గారు, సినీ కోరియోగ్రాఫర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.
ఇంకొక సర్ప్రైజ్, 10వ తరగతి అంటే మేము చెడ్డీ బడ్డీ అంటాము. 10వ తరగతి నుండి అతని వెంట ఉండి ఇప్పుడు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండి తన స్నేహితునికి సహకరించడానికి వచ్చిన పెద్దింటి రాజు గారిని కూడా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ పెద్దింటి రాజు, అ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఇప్పుడు గురువులందరూ ముందుగా ఆభా నక్టోడే గారు, ఆర్యా ఆర్ట్స్ అకాడమీ, ప్లీజ్ కమ్ ఆన్ టు డైస్. మిమిక్రీ ఆర్టిస్ట్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ బన్నీ గారు. బన్నీకి చేదుడు వాదుడుగా ఉంటూ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉంటూ కూడా వచ్చారు. సార్ మీరు ముఖ్య అతిథిగా కాకుండా ఆత్మీయ అతిథిగా పిలిచాము, ప్లీజ్ బీ సీటెడ్. హిస్ ఫ్రెండ్ సార్, చిన్నప్పటి నుంచి వచ్చాడు సపోర్ట్ చేయడానికి వచ్చి, ప్లీజ్ బీ సీటెడ్. ఆబా తరఫున అదితి ఈస్ కమింగ్ ఆన్ టు ద, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ అదితి. అదే సంతోష్ కుమార్ గారు, ఎన్పిడి డాన్స్ స్టూడియో, గురుగారు వేదికపైకి రావాలి. మైకిల్ సిద్ధు, డిడి డైనమిక్ డాన్సర్ స్టూడియో. శ్రీవారి సంజీవని, ఫౌండర్ B9 నటరాజ నాట్యాలయం, బెటర్ హాఫ్ ఆఫ్ బన్నీ జాక్సన్ గారు వేదికపైకి రావాలమ్మా. ధర్మ మాస్టర్, డిడిఎస్ డాన్స్ స్టూడియో. శివకుమార్ గారు, ఎస్ఆర్టి డాన్స్ స్టూడియో, పెబ్బేర్. శివకుమార్ గారు, ఎస్ఆర్టి డాన్స్ స్టూడియో, పెబ్బేర్, మహబూబ్ నగర్. ప్రశాంత్ కుమార్ గారు, ఫన్ ప్లస్ ఫిట్ డాన్స్ ఫిట్నెస్ స్టూడియో. బన్నీ గారు మీరు ఉండాలి, ఆమెను కూర్చోబెట్టిన మేము గురువుగా, మీరు ఇవ్వండి. అమ్మ మీరు కూర్చోండి అమ్మ, పేకాటనే బొమ్మర్దే. ఇప్పుడు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, గురువులు మీరు. రండమ్మా, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఆర్గనైజింగ్ పని మా వాడు చేస్తారు, మా బన్నీ గారు చేస్తారులేండి. మీరు ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ బీ సీటెడ్. బన్నీ గారు ఎంచుకున్నారు ఆర్గనైజ్ చేస్తాను, మరి ఆయన చేయాలి కదా. మీరు ఇంతవరకు సహకరించారు, ఇప్పుడు కూర్చోవాలి. బన్నీ గారు ఎంతో శ్రమ కోర్చి 1-2 నెలల నుంచి నేను ప్రోగ్రాం చేయాలని వాళ్ళని వీళ్ళని సహకరించుకొని అడిగి ముందుకు వచ్చి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చప్పట్లు బన్నీ గారికి. బన్నీ, వీరందరి సమక్షంలో 2 నిమిషాల్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ జీవిత లక్ష్యం ఏంది, నీ గురువులు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రేయబులాసులు ఉన్నారు. 2 నిమిషాలు చెప్పేసిన తర్వాత సభా అధ్యక్షత మన దైవజ్ఞ శర్మ గారు వహిస్తారు. గోవింద్ బ్రదర్ గారు ఉంటే వేదికపైకి రావాలి. ఒకసారి అన్నకు గోవింద్ గారికి సట్టిగా చప్పట్లు. మహబూబ్ నగర్ నుంచి తమ్మునికి సహకరించడానికి వచ్చిన అన్నగారికి కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమ్ ఆన్ టు డైస్. బన్నీ 2 నిమిషాల్లో చెప్పేసి మీటింగ్ మొదలెడదాం. Thank you so much everyone, chief guest and master and students, parents. ఫస్ట్ టైం చేసిన నేను ప్రోగ్రామ్, అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో నేను కాంపిటీషన్ కూడా పెడదాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొద్దిగా పైకి, మీకు కూడా స్టూడెంట్స్కి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ everyone. అత్తగారు వచ్చారు, సంజీని అమ్మగారు వచ్చారు, వేదికపైకి రావాలమ్మా. రేణుకమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి, ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ సంజీవిని. ఓకే, ఇప్పుడు మా దైవజ్ఞ శర్మ గారిని సభాధ్యక్షత వహించి సమయాన్ని తెలుసు, యు నో ఎవ్రీథింగ్ సార్, ప్లీజ్ టేక్ ఓవర్ ద డైస్. మహబూబ్ నగర్ కళలకు, సంస్కృతికి, సాంప్రదాయానికి ఒక గొప్ప క్షేత్రం. నా విద్యాభ్యాసం అంతా కూడా జడ్చల్లో జరిగింది. నేను పుట్టింది మెదక్లో అయినా మహబూబ్ నగర్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. చిరంజీవి బన్నీ జాక్సన్ B9 అనే ఒక స్టూడియో పెట్టి, అల్లరి చేయకండి, ఆ ప్రాంతంలో ఈ డాన్స్కు ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి బన్నీని ఒకసారి మీ చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను.
ఇవాళ నాకు కళ్ళు చెమ్మగిలినాయి. ఫోక్ డాన్స్లో ఒక బీట్ ఉంటుంది, ఒక ప్రాణం ఉంటుంది. కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు గుండె ఎంత ప్రధానమో డాన్స్కు ఫోక్ డాన్స్ అంత ప్రధానం. ఈ చిరంజీవులను కూడా మీరు చప్పటి ద్వారా అభినందించాలి. ఇవాళ ఒక రెలవెంట్ కార్యక్రమం ఏంటంటే మా సతీష్ గారి మాటల్లో ఒక నటుడు రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా వివిధ పాత్రల్లో పోషించి సమాజం చేత షహబాజ్ అనుకున్నటువంటి మా రామదాస్ రావడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి రామదాస్ చాలా చిన్నవాడు, కానీ కళా సంస్కృతిలో పోలీసు ఉన్నతాధికారిగా ఉండి ఆ ప్రాంతంలో కళకు సంస్కృతికి ఒక వెన్నుదన్నుగా ఉన్నటువంటి సౌజన్యమూర్తి. ఈనాటి ముఖ్య అతిథి రామదాస్ అడిషనల్ డీసీపీ గారు, ఉన్నతాధికారి. ఈ ప్రాంతం అంతా కూడా ఏ అసైన్మెంట్ చేసినా, శాంతి భద్రతలు చేసినా, ట్రాఫిక్ చేసినా ఒక బలమైన ముద్ర వేసుకున్నటువంటి సౌజన్యమూర్తి మా రామదాస్ తేజావతి గారు. 2 రోజుల క్రితం మురళీమోహన్ గారికి ఎన్టీ రామారావు పురస్కారం ఇచ్చారు. ఆ సభకు కూడా నేనే అధ్యక్షుడిని. ఆనాడు 100కు 200 మార్కులు మాట్లాడి మంచి హావభావాన్ని చూసినటువంటి రామదాసును మీరు ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఆ ఊరు బాపనపల్లి సర్పంచ్ గారు క్రియాశీలక రాజకీయాల్లో సామాజిక చేస్తున్నటువంటి వారు రావటం, చాలామంది నృత్యగురులు రావటం, ఇవాళ 6 మాసాల క్రితం పెళ్లి చేసుకున్న శ్రీమతి బన్నీ రావటం. ఒకసారి శ్రీమతి బన్నీ గారిని కూడా మీరు చప్పటి ద్వారా అభినందించాలి. ఎందుకంటే ప్రపంచంలో తల్లి తర్వాత బలమైన పాత్ర పోషించేది ధర్మపత్ని. నేను చేసే పనిలో శ్రీమతి దైవేకి శర్మ గారు సహకరిస్తే నేను ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంది. ఈ డాన్స్ కార్యక్రమాలకు ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో మొబలైజ్ చేసి చాలామంది చిరంజీవులను ప్రతిష్టాత్మకమైన వేదిక రవీంద్ర భారతి వేదికలో మాట్లాడాలి, కనపడాలని తప్పించేవాళ్ళు ఎంతోమంది. 81 నుంచి నాకు ఈ వేదిక పరిచయం. 45 ఏళ్ళ నుంచి ఎన్నోసార్లు అతిథిగా, ముఖ్య అతిథిగా, సమన్వయకర్తగా, అధ్యక్షుడిగా ఉన్న అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి రవీంద్ర భారతి వేదికలో అత్యద్భుతమైన ప్రోగ్రాం చేసిన బేట చాలా సంతోషం. వాడు చేసేటువంటి కార్యక్రమాన్ని, నీ పేరేనన్నా సంజీవని, మంచి పేరు పెట్టిండు. ఆనాడు లక్ష్మణమూర్తిని బతికించడానికి ఉపయోగపడ్డది, ఇవాళ బన్నీని సత్కరించడానికి సంజీవని ఉపయోగపడ్డది. సంజీవని కొట్టండి ఒకసారి చెప్పట్లు. చాలా కాలాతీతమైంది కాబట్టి అందరూ చాలామంది సత్కరించే అవసరం ఉంది. అందరూ క్లుప్తమరోహంగా, క్లుప్త సుందరంగా 2 మాటలు. ఈనాటి కార్యక్రమ ప్రత్యేక ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ సర్పంచ్ గారిని 2 మాటలు అభినందించవలసిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు B9 డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ యొక్క సకల కళా పురస్కారాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి B9 స్టూడియో అధినేత బన్నీ గారికి, మరి అదేవిధంగా దివేజ్ఞ శర్మ గారు మరియు రామదాస్ తేజావత్ గారు మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏసీబీ డిఎస్పీగా నిక్కచ్చిగా పనిచేసి అవినీతి పర్ల గుండెల్లో రైలు పరిగించినప్పుడు సార్ మీసాలు పెద్ద పెద్దగా పెట్టే, ఇప్పుడు మీసాలు చిన్నగా ఉన్నాయి. ఈ హైదరాబాద్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు వారికి, మరియు కొరియోగ్రాఫర్ ఆనంద్ సార్ గారికి, మరియు బన్నీ మిత్ర బృందానికి, మరియు నా మిత్రుడు అపోలో హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ గంగాధర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఈ అతిథులకు మరియు వారి తల్లిదండ్రులకు, ఇక్కడ పార్టిసిపేట్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మాది వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నారాయణపేట జిల్లా అయింది. ఆ జిల్లాలోని అతి చిన్న గ్రామం మాది బాపనపల్లి గ్రామం. మా గ్రామానికి సంబంధించిన వ్యక్తే బన్నీ. అయితే హైదరాబాద్కి వచ్చినప్పుడు బన్నీ మా తమ్ముని రూమ్లోనే ఉన్నాడు. అప్పుడు నేను అడిగిన ఏం చేస్తా అంటే, నేను డ్యాన్స్ నేర్చుకుంటే నేను అనుకున్నా, అరే ఎందుకు ఇక్కడైనా జాబ్ చేసుకొని మంచిగా ఉంటే కదా అనుకున్నా. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంత సక్సెస్ అవుతాడని మేము ఊహించలేదు. మాకేమంటే పేదరికంలో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని మంచిగా చేసుకోవాలని మేము అనుకున్నాం. కానీ ఇంతమంది కళాపోషకులు, పెద్దలు, గౌరవనీయులు అందరి సమక్షంలో ఇంత గొప్పగా ఈ యొక్క డ్యాన్స్ స్టూడియోని ఏర్పాటు చేసి ఎంతోమందికి డ్యాన్స్ నేర్చి మా గ్రామానికే మంచి పేరు తీసుకొచ్చిన బన్నీకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా, ఈ కొరియోగ్రాఫర్ గారు, వాళ్ళ గురువు గారు అందరూ కూడా బన్నీకి సహకరించి మా గ్రామానికి, బన్నీకి మంచి పేరు తీసుకొచ్చి బన్నీ అభివృద్ధికి మీరంతా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇవాళ క్రియాశీలక రాజకీయాల్లో ఆ గ్రామానికి మంచి చేసినటువంటి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్. మాజీ అనేది ఒక సాధారణమైన మాట. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి మాజీ ఎప్పుడు కానే కాడు.
అలాంటి సౌజన్యమూర్తి చిరంజీవి సర్పంచ్ గారు కూడా బాగా మాట్లాడారు. గంగాధర్ గారు అని వారికి సౌజన్యమూర్తి, బ్యాంకులో ఉన్నతాధికారి సౌజన్యమూర్తి పెద్దలు గంగాధర్ గారు క్లుప్త సుందర ప్రసంగం. సభకు నమస్కారం. నా పేరు గంగాధర్, అపోలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ అమీర్పేట్ బ్రాంచ్. గౌరవ దైవజ్ఞ శర్మ గారు, అలాగే గౌరవ శ్రీ రామదాసు తేజావత్ గారు అడిషనల్ డీజీపీ గారు, అలాగే ఆనంద్ జాక్సన్ గారు సినీ కోరియోగ్రాఫర్ గారు, మా మిత్రుడు గవినోల శ్రీనివాస్ గారు మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నారాయణపేట జిల్లా, అలాగే మిగతా నా తోటి స్టేజ్ పైన ఆసీనులైన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నా చాలా జూనియర్ యాక్చువల్లీ బన్నీ చాలా సంవత్సరాల క్రితం నేను సనత్ నగర్లో ఉంటాను. నా దగ్గరకు వచ్చాడు ఒకసారి, అన్న ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పండి అని. నాకు ఈ ఫీల్డ్ సంబంధం లేదు వాస్తవంగా, అంటే డ్యాన్స్ ఫీల్డ్ పెద్దగా తెలియదు. నేను అపోలో హాస్పిటల్లో ఉంటా కాబట్టి హాస్పిటల్ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా చెప్పగలను. సో డ్యాన్స్ ఫీల్డ్కి నేను ఏం హెల్ప్ చేయగలను అంటారంటే, నీ సరౌండింగ్ హాస్పిటల్స్లో కానీ స్కూల్లో కానీ లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే నాకు చెప్పండి అని ఒక సలహా ఇచ్చితే, సో నేను రెఫర్ చేశాను హిందూ పబ్లిక్ స్కూల్, సెయింట్ తెరీసా స్కూల్, అట్లాగే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో నేను నా ఫ్రెండ్స్ ద్వారా అక్కడున్న ప్రెసిడెంట్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించాము. సో దాన్ని మంచి యూటిలైజ్ చేసుకున్నాడు. మంచి యూటిలైజ్ చేసుకొని ఈరోజు రవీంద్ర భారతిలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడనే విషయం, దానికి మా మిత్రుడు గవినోల శ్రీనివాస్ అలాగే బాపన్పల్లికి సంబంధించింది సార్, మేమిద్దరము నన్ను ఆహ్వానించినందుకు, ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. మేము నీవు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మిత్రమా. ఇంకా ఇంకా సినీ ఫీల్డ్లో, సినీ ఆకాశంలో ఇంకా ఒక ధృవతారగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇవాళ బాపనపల్లి ఊరు భాగ్యనగరానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలిసింది. దానికి కారణం బన్నీ జాక్సన్. కొట్టాల చప్పట్లు. సర్పంచ్ గారు చిరంజీవి గంగాధర్ గారు కూడా అభినందించారు. కార్యక్రమానికి మరొక చిరంజీవి, అరే బాబు నీ పేరేంటి అన్న, ఆనంద్ కుమార్ మంచి డాన్సర్, మైకేల్ జాక్సన్ హైట్ ఉంది. శివకుమార్ రా బేట, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ అందరు డాన్స్ మాస్టర్లు అందరూ మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. రండి రారా బాబు, రెండు మాటలు నాన్న. సభకు నమస్కారం. అలాగే B9 డ్యాన్స్ స్టూడియో మాస్టర్ శ్రీమతి సంజీవని బన్నీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి సార్, 2013లో త్యాగరాయ గాన సభలో మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మరొకరు దైవజ్ఞాన శర్మ గారు, అప్పట్లో వాళ్ళతో నుంచి నేను చిన్నప్పుడు తీసుకున్న సార్ మీ దగ్గర నుంచి త్యాగరాయ గాన సభలో, మళ్ళీ ఒక 12-13 ఏళ్ళ తర్వాత మీ పక్కన కూర్చుంటున్నా సార్ ఇక్కడ ఒక డ్యాన్స్ మాస్టర్గా. అలాగే నాది మహబూబ్ నగర్ డిస్టిక్, ఓల్డ్ మహబూబ్ నగర్, వనపర్తి డిస్టిక్, పెబ్బేరు మండలం. అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ అందరు పాలమూరు వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ ఇంకోటి 200 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ బన్నీ మాస్టర్కు ఆయన పడే కష్టానికి మేము తోడ్పాటుగా, ఆయన కష్ట సుఖాలో కానీ ఆయన కష్టానికి మేమందరం సహకరించి ఈ ప్రోగ్రాంకు నా తోటి మిత్రులు డ్యాన్స్ మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో చేయాలని బన్నీ మాస్టర్ గారికి తెలియజేస్తున్నాం. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. చిరంజీవి ఆనంద్ కుమార్ ఒక్క మాట బేట, తర్వాత వేరే కార్యక్రమం ఉంది కాబట్టి మన ధర్మం కాబట్టి ఆనంద్ కుమార్ ఒక్క మాట చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్. బన్నీ మంచి డాన్సర్. స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను అతను భయపడ్డాను చూసి, అంటే హైట్ లేడు, అంటే భయపడ్డాను నేను చూసి. నువ్వేం నేర్చుకుంటావు డాన్స్, వద్దు అవసరం లేదని చెప్పాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత అతను పట్టుదలగా ఒక జాబ్ చేసుకుంటూ నాతో పాటు నా రూమ్లో ఉంటూ, నాతో పాటు తింటూ, నాతో పాటు డాన్స్ చేస్తూ చాలా కష్టపడ్డాడు అతను. అసలు నేను ఊహించలే ఈ స్టేజ్లో వస్తాడని. కానీ ఎక్కువ చెప్పలేను నేను. ఆల్ ద బెస్ట్ బున్ని, చాలా పైకి వెళ్ళావు. నిన్ను చూసి నాకు చాలా ఆనందం ఉంది. నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గురుగారి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలి.
హైట్ లేని వాళ్ళే గొప్ప పనులు చేస్తారు. హైట్ లేకుండా ప్రధానమంత్రి అయిండు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మా అంతే కదా, చిరంజీవి బనిటారా. నిజంగా నాకు కూడా నమ్మకం కలిగలేదు. నేనే పొట్టి అంటే నాకంటే ఎక్కువ పొట్టి మా అవన్నీ చాలా మంచి. అన్నిటికంటే ఇవాళ గంగాధర్ గారి మాటల్లో ఇంతమందిని సమీకరించడం బాపన్పల్లి విలేజ్కే మకుటాయమానం. ఒకసారి విలేజ్ కూడా చప్పట్లు కొట్టాలి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్య అతిథి సమన్వయకర్త సతీష్ గారు ఉంటే అది పరిడివిల్లిన పండుగ. అలాంటి సౌజన్యమూర్తి సతీష్ గారు రావటం సంతోషం. ఏ కార్యక్రమం అయినా కూడా అన్ని సమన్వయపరిచే శక్తి ఉన్నటువంటి గౌరవ పెద్దలు సతీష్ గారు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నిటికంటే సంపూర్ణమైన సమారంభమైనటువంటి కళను నిర్వర్తించే సౌజన్యమూర్తి సతీష్ నుండి సంతోషంగా భావిస్తూ కార్యక్రమ ముఖ్య అతిథి వారి కాలం తెలిసినటువంటి విజ్ఞుడు కాబట్టి పెద్దలు రామదాస్ గారు, తేజావతి గారిని ఆశీర్వపూర్వక ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. గురుగారు, నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా. అంటే చీఫ్ గెస్ట్ అంటే కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా. భారతీయ సంస్కృతి సకల కళా పురస్కారాలు సీజన్ 1 అండ్ B9 డ్యాన్స్ స్టూడియో సౌజన్యంతో ఈనాడు భాగ్యనగరంలో రవీంద్ర భారతిలో ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు, నా సోదరుడు బన్నీ జాక్సన్, ఫౌండర్ ప్రెసిడెంట్ B9 డ్యాన్స్ స్టూడియో, మరియు వారి శ్రీమతి గారు సంజీవిని గారు, వాళ్ళిద్దరికీ ముందుగా మనం కరతాళ ధ్వనులతో సభల ద్వారా వాళ్ళకు అభినందనలు తెలియపరచుగా మనవి చేస్తున్నాను. సభకు నమస్కారం. సభాసేవం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గురుతుల్యులు, నన్ను రక్షక భట్టుడే కాదు రంగస్థల నటుడు నాలో ఉన్నాడని నిరూపించినటువంటి మహాజ్ఞాన ద్రష్ట దైవజ్ఞ శర్మ గారు ఆశీస్సులతో సుయోధనుడుగా, కర్ణుడుగా, శ్రీకృష్ణదేవరాయలుగా, మీసాల రాముడుగా, మీసాల కృష్ణుడుగా, మొన్ననే ఎన్టీఆర్ బర్త్డే రోజు నందమూరి తారక రామారావు గారుగా నన్ను ఆశీర్వదించి అభినందించి నాకు ఒక నిండుదనాన్ని, నటనలో పరిపూర్ణత్వాన్ని ఓనమాలినటువంటి గురువు గారికి నేను శిరస్సు వచ్చి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా పాలమూరు అంటే నాకు చాలా ఇష్టమైన జిల్లా. దాదాపు 5 సంవత్సరాలు నేను చేశాను అక్కడ డ్యూటీ. అవినీతి నిరోధక శాఖలో డిఎస్పిగా 3 సంవత్సరాలు, వనపర్తి జిల్లాలో అదనపు ఎస్పీగా 2 సంవత్సరాలు చేసి ఒక 6 నెలల క్రితమే మళ్ళీ భాగ్యనగరంలోనే ఇదే ఏరియాలో సెంట్రల్ జోన్లో అడిషనల్ డీసీపీగా ఛార్జ్ తీసుకున్నాను. ఈ పాలమూరు ముద్దుబిడ్డలు, కళామతల్లి ముద్దుబిడ్డల్లో బాపనపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి జాక్సన్ ఈరోజు భాగ్యనగరంలో ఒక అకుంఠిత దీక్షతో, సంకల్ప బలంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మొట్టమొదటిగా చేయటం నిజంగా అభినందనీయం, చిరస్మరణీయం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాట్య మయూరులు, వారిని తయారు చేసినటువంటి గురువులు, నాట్యశాస్త్రంలో ప్రావీణ్యం గావించడానికి కష్టపడుతున్న తల్లిదండ్రులకు మరొక్కసారి నేను హృదయపూర్వక వందనం, అభివందనం, అభినందన చందనం. ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య పోకూడపోతున్న ఈ సంప్రదాయంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, నృత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మనము ఈ భారతదేశము ఈనాడు ప్రపంచంలోనే
విశ్వగురువుగా ఎలగడానికి ముఖ్యము నాట్యమే అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకో మనవి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు, గురువులకి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ భూతంతో పిల్లలు మారం చేస్తే, చదవకుండా ఉంటే మీరు సెల్ ఫోన్ ఇవ్వటము, వాళ్ళకి అన్నం తినిపించడం ఏవేవో చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు మైండ్లో ఏంటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి యాంగ్జైటీ ఏర్పడి కేవలం దురలవాటుకు అలవాటు పడి వాళ్ళలో క్రియేటివిటీ లేకుండా, ఇంటెలెక్చువల్ లేకుండా ఉన్న తరుణంలో మీరు పిల్లల్లో మన భరతనాట్యం కానీ, ఆంధ్రనాట్యం కానీ, కథక్ కానీ, పేరణి కానీ, అదేవిధంగా జానపద నృత్యం కానీ, తర్వాత వేరే వెస్ట్రన్ డ్యాన్సెస్ కానీ అన్నీ నేర్పించి వాళ్ళ బాడీలో మంచి హ్యాపీ హార్మోన్స్ ఇచ్చి వాళ్ళలో చదువు సంధ్యల్లో మంచి ఇంటెలెక్చువల్గా క్లాస్లో ఫస్ట్ ఉండే పిల్లలు ఈ డ్యాన్స్ చేసే పిల్లలని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ డ్యాన్స్ పిల్లలే కాదండి, ఎనిబడి కెన్ డ్యాన్స్. అందుకనే ఏబిసిడి అనే ఫార్ములా ఇచ్చారు. ఎవరు ఏ వయసులోనైనా ఎనీబడి క్యాన్ డ్యాన్స్. ఏబిసిడి అంటే ఎనీబడి క్యాన్ డ్యాన్స్. నేను ఇప్పటికీ నాకు 58 సంవత్సరాలు, నేను ఇంత ఫిట్గా ఉండడానికి కారణం నేను డ్యాన్స్ చేస్తాను కాబట్టి మీరు కూడా ఇంట్లో ఫ్యామిలీ కూడా ఈ మధ్య చాలా స్టూడియోలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్ సాబ్కి చెప్పాలి, అపోలో నుంచి వచ్చారు కాబట్టి, డ్యాన్స్ చేస్తే హాస్పిటల్కి మందులకు దూరం ఉండొచ్చండి, ఏ జబ్బులు రావు. దానికి కారణం ఏంటంటే ఎండార్ఫిన్ హార్మోన్స్, సెరోటోనిన్ హార్మోన్స్, మంచి హ్యాపీ హార్మోన్స్ వచ్చి బాడీని ఏ మెడిసిన్ లేకుండానే రికవరీ చేస్తుందని చెప్పి ఈ మధ్య డిఎంటి అంటే డ్యాన్స్ మూమెంట్ థెరపీ అని కూడా చాలా ఇప్పుడు వెలువడుతున్నాయి. అంటే పక్షవాతం రోగం కానీ, గుండె ఆరోగ్యాలు కానీ, ఇంకా ఏ ఆర్గాన్స్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ అన్నీ పోవాలంటే వితౌట్ మెడిసిన్ డ్యాన్స్ పోతుందని చెప్పి నేను శుభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎనిబడి కెన్ డ్యాన్స్. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, పిల్లలు చేసే నాట్యం చేస్తుంటే మన వయసు కూడా తగ్గిపోయింది. పిల్లలు ఎంత బ్రహ్మాండంగా చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్లో కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు కూడా ఆ ఆనందమే వాళ్ళకు బ్లెస్సింగ్స్గా ఈ పిల్లలను రేపు భారతీయ సంస్కృతి దాంట్లో వీళ్ళు ఇంకా గొప్ప స్థాయికి ఎదిగి ఇలా ఎన్నో అవార్డులు తీసుకొని మన తల్లిదండ్రుల సంతోషానికి, మన జిల్లా పేరుకి, రాష్ట్రము దేశానికి పేరుకు తీసుకొచ్చేటటువంటి ఈ చిరంజీవులు తయారు కావాలని నేను ఈ సభాముఖంగా అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. గంభీరమైన స్వరంతో రామారావు గారు మరిపించేటువంటి కంఠంతో తన సౌజన్యాన్ని అందించేటువంటి చిరంజీవి గౌరవనీయులు రామదాస్ గారిని మరొకసారి మీరు చప్పటి ద్వారా అభినందించాలి. 5 గంటలకు తర్వాత వేరే జాతీయ కార్యక్రమం ఉంది. గౌరవ పెద్ద సతీష్ గారిని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిగా కోరుతున్నాను. దీని తర్వాత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఉంది. గౌరవ పెద్దలు సతీష్ గారు కూడా వచ్చారు. వారి అభ్యర్థన మేరకు ధన్యవాదాలు సార్. అమ్మ సంజీవిని, నువ్వు ఇక్కడ రావాలి. మీ వారు అక్కడ ఆర్గనైజింగ్లో బిజీ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ సంజీవిని గారు టు హానర్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే. అతిథి సత్కారంతో షాల్తో దైవజ్ఞ శర్మ గారు, అలాగే ముందు సార్ ప్రోటోకాల్ పాటిస్తున్నాం, మీరు ఎలా అంటే అలా. గురుగారికి ముందు దైవజ్ఞ శర్మ గారికి. అతిథి సత్కారం తర్వాత గురు సత్కారం ఉంటుంది. గురువులకు సంబంధించిన పిల్లలందరూ మొమెంటో సర్టిఫికేట్స్ అక్కడ తీసుకొని రెడీగా ఉండాలి. మీ గురువుని పిలిచినప్పుడు రెడీగా ఉన్న తర్వాత సార్ మీరు కూడా రండి సార్. గురుగారు ఆనంద్ గారు ముందుకెళ్ళండి, గ్రూప్ ఫోటో. సంజీవమ్మ నువ్వు కూడా ఉండాలి. బన్నీ గారు మీరు అక్కడ ముగించుకొని తొందర రండి సార్.
తదుపరి గురు అతిథి సత్కారం 2 మనందరి ఆత్మీయ ముఖ్య అతిథి గారు రామదాస్ తేజవత్ గారిని సన్మానించవలసిందిగా గురువు గారిని అడుగుతున్నాను. ఆనంద్ గారు మీరు షాల్తో సత్కరించండి. గురువు బినా జ్ఞాన్ నహి. ఆనంద్ గారి దగ్గర నృత్యం నేర్చుకొని తాను ఒక గురువుగా ఎదిగినాడు. ఇదే మన గురు శిష్య పరంపర. ఇప్పుడు మన బన్నీ గారి గురువు గారికి సత్కారం. దైవజ్ఞ సార్ సార్ మీరు తదుపరి మాకు వెన్నుదండుగా ఉంటూ సర్పంచ్ మా మిత్రుడు భూపతి, ఇక్కడ రా. భూపతి స్పెషల్ రిక్వెస్ట్. భూపతి వెన్నుదంటూ ఉంటూ బన్నీకి సహకరిస్తున్న ఎక్స్ సర్పంచ్, సోషల్ యాక్టివిస్ట్ సర్పంచ్ గారిని సన్మానించవలసిందిగా అతిథులను కోరుతున్నాం. తదుపరి గురువులు రెడీగా ఉండాలి సత్కారానికి. తదుపరి అతిథి సత్కారం 2 ఏ గంగాధర్ గారు, సీనియర్ మేనేజర్ అపోలో. ముందుగా థ్యాంక్ యూ సార్. సీనియర్ మేనేజర్ అపోలో అమీర్పేట్ బ్రాంచ్ అపోలో హాస్పిటల్ స్పెక్ట్రా గంగాధర్ గారి తర్వాత గురు సత్కారం. ముందుగా గురు ఆభా నక్టోడే వారి తరఫున వచ్చిన అతిథి, ప్లీజ్ గో మ్యామ్. యా, గురుగారు రానేలేదు. ఆబా గారి తరఫున అతిథి గారు వస్తున్నారు. సార్ యూ సిట్ డౌన్. షీ ఈజ్ రిప్రజెంటింగ్ ది గురువు గారు ఆభా నక్టోడే. తదుపరి గురు సత్కారం ఆభా నక్టోడే వాళ్ళ శిష్యులందరూ ఎక్కడున్నా వేదికపైకి రావాలి. స్టూడెంట్స్ ఆఫ్ ఆభా నక్టోడే కమ్ ఫాస్ట్, కమ్ విత్ యువర్ మొమెంటో అండ్ సర్టిఫికేట్స్, టేక్ ఎ గ్రూప్ ఫోటో. నెక్స్ట్ స్టూడెంట్స్ రెడీగా ఉండాలి. సంతోష్ కుమార్ గారి శిష్యులు రెడీగా ఉండాలి. సంతోష్ మాస్టర్ సురేష్ రెడీగా ఉండాలి. తదుపరి గురు సత్కారం సంతోష్ మాస్టర్కి. సంతోష్ మాస్టర్ మొమెంటో ఇవ్వండి. సంతోష్ మాస్టర్ స్టూడెంట్స్ రెడీగా ఉండాలి. మీరు వెళ్ళండమ్మా. ముందుగా ఆభా మీరు ఫోటో దిగినరా? ఒక్క నిమిషం. సంతోష్ మాస్టర్ స్టూడెంట్స్ ఎక్కడ? పిల్వర్ సార్, లాస్ట్లో టైం లేదు, వాళ్ళ వేరే ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది. అన్న మీ పిల్లలు రెడీ చేసుకుంటున్నారు. అన్న ఈ సీరియల్ ఆర్డర్లో పెట్టాను. అరే ఇది ఉంది కదా, సీరియల్ ఆర్డర్లో పెట్టు. సంతోష్ మాస్టర్ తరువాత ముందుగా
సార్ వీళ్ళ గ్రూప్ ఫోటో రాలేదు పిల్లలతోని. నెక్స్ట్ ఆబా నక్టోడే వారి పిల్లలు. వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. సార్ ఈ యొక్క గ్రూప్ ఫోటో తర్వాత ఉంటుంది. మేడం యూ గో ఇన్ ద సెంటర్ అండ్ స్టాండ్ విత్ ద గ్రూప్ మ్యామ్. ఆబా నక్టోడే గారు వాళ్ళ పిల్లల గ్రూప్ ఫోటో దిగలేదు. తదుపరి గురు సత్కారం మైకిల్ సిద్ధు గారికి. మైకిల్ సిద్ధు గారి శిష్య బృందం రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైకిల్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ మైకిల్ సిద్ధు గారి శిష్య బృందం రెడీగా ఉండాలి. మైకిల్ సిద్ధు గారి శిష్య బృందం రెడీగా ఉండాలి. తొందరగా రండి. గో ఫాస్ట్. గో ఆన్ టు ద డైస్. సవారి తేజస్విని రెడీగా ఉండాలి. వారి శిష్య బృందం రెడీగా ఉండాలి. సవారి తేజస్విని, సవారి తేజస్విని వైఫ్ ఆఫ్ బన్నీ గారు. త్వరగా రండమ్మా. ఆమె మూమెంట్ ఎక్కడ? సంజీవిని గారు. సవారి సంజీవిని గారు. ఇది ఇచ్చేసింది. శిష్య బృందం కింద కూర్చోండి. గురు సత్కారం త్వరగా చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. సవారి సంజీవిని గారి తర్వాత ధర్మ మాస్టర్ శిష్య బృందంతో రెడీగా ఉండాలి. ధర్మ మాస్టర్. ధర్మ మాస్టర్ నెక్స్ట్. ధర్మ మాస్టర్ రెడీగా ఉండాలి. పిల్లలు రెడీగా ఉన్నారు. మాస్టర్ మీరు రెడీ, మీరుండండి, పిలుస్తారు. మీది కానివ్వండి ముందు. ధర్మ మాస్టర్ స్టూడెంట్స్ వెళ్ళండి. ఫాస్ట్ 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 ఫాస్ట్. ధర్మ మాస్టర్ స్టూడెంట్స్ అందరు వెళ్ళండి. ధర్మ మాస్టర్ బాయ్స్ పిల్లలందరూ ఎవరో వెళ్ళిపోండి. ధర్మ మాస్టర్ తర్వాత శివ మాస్టర్ శివకుమార్, పెబ్బేర్, మహబూబ్ నగర్. లాస్ట్ 2 minutes ఉందమ్మా. 5ంటికి మనం హాల్ ఇచ్చేయాలి. త్వరగా కానివ్వండి ప్లీజ్. నెక్స్ట్ శివ మాస్టర్ రెడీగా ఉండాలి. శివ మాస్టర్ శిష్య బృందం రెడీగా ఉండండి. ఎస్ఆర్టే డాన్స్ స్టూడియో అధినేత శివ మాస్టర్. నెక్స్ట్ శివ మాస్టర్ స్టూడెంట్స్. ఓకే, ఆఫ్టర్ శివ మాస్టర్ ప్రశాంత్ మాస్టర్ రెడీగా ఉండాలి. ఫన్ ప్లస్ ఫిట్నెస్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. తీసుకెళ్ళి పాపని వాళ్ళ అమ్మకి అప్ప చెప్పండి. గెస్ట్ అందరు కొద్దిగా వెనక జరిగిన లైటింగ్ రావట్లేదంట ప్లీజ్. ప్రశాంత్ మాస్టర్ రెడీగా ఉండాలి. అలాగే ఎన్పిడి రెడీగా ఉండాలి. ప్రశాంత్ మాస్టర్, ప్రశాంత్ మాస్టర్ ఎక్కడ? వినోద్ మాస్టర్, విరాట్, వినోద్ డాన్స్ స్టూడియో అండ్ సునీల్ ఎంజే ఇద్దరు రెడీగా ఉండాలి. ఫోటో తర్వాత అమ్మ వచ్చేయండి, ఫోటో అయిపోతే వచ్చేయండి.
ప్రశాంత్ మాస్టర్. ప్రశాంత్ మాస్టర్ లేకపోతే సునీల్ మాస్టర్ అండ్ వినోద్. సునీల్ అండ్ వినోద్ వెళ్ళండి. వినోద్ మాస్టర్. వినోద్ మాస్టర్. ఓకే, వినోద్ మాస్టర్ స్టూడెంట్స్ ప్లీజ్ త్వరగా రండమ్మా. వినోద్ మాస్టర్ స్టూడెంట్స్ కూడా వెళ్ళండి. మీ గురుగారి పేరేంటి? బన్నీ మాస్టర్. ఓకే. Last but the least, Indian Excellence Award goes to Raju Peddinti, mimicry artist. Thank you for the photograph. Turaga Anna. Sir. అమ్మా సంజీవిని ఎక్కడున్నా రావాలి త్వరగా. B9 డాన్స్ స్టూడియో వ్యవస్థాపకులు బన్నీ మాస్టర్కి సతీ సమేతంగా ఒకటే షాల్ ఇద్దరికి కప్పవలసిందిగా ప్రార్థన. వాళ్ళ పిల్లలందరూ రెడీగా ఉండాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు. నూతన దంపతులు 2 నెలలు అయింది వాళ్ళ పెళ్ళై. ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. Everybody once more. Chalo, everybody go for photograph fast. We have to vacate the hall ma. Tura. ఎన్నికెళ్ళండి కూర్చోండి. సార్ ఒక గ్రూప్ ఫోటో అందరికీ ప్లీజ్. బన్నీ మాస్టర్, గురుగారు అందరు రెడీ. సార్ కొద్దిగా రండి అమ్మా. మీరు అన్ని సర్టిఫికేట్స్ కింద పెట్టండి, ముఖం కనపడాలి. లేకపోతే సర్టిఫికేట్ వెనక దేవులాడాల్సి వస్తుంది. నువ్వు కింద కూర్చోవాలి. కింద కూర్చో. ఇలా పట్టుకో. రెడీ. అలాగే భూపతి రాజ్ హ్యాస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ బన్నీ మాస్టర్. ఎవ్రీబడి వన్ గ్రూప్ ఫోటోగ్రాఫ్. 3 cheers ఫర్ బన్నీ మాస్టర్. హిప్ హిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. అతిథులందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మా ఎంకే రాము గారికి ఇవ్వాల్సింది. మా సభా సామ్రాట్ సతీష్ గారిని సన్మానం చేయవలసిందిగా మా ఈవెంట్ ఆర్గనైజర్ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే అభినవ సభా సామ్రాట్ మా సతీష్. ఆయన యాంకర్ కాదండి, మంచి ఎంకరేజ్. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే వారి బ్లెస్సింగ్స్తో పిల్లలు ఇంకా అద్భుతమైనటువంటి రాణించి అంత బూస్ట్, ఆ ప్రోగ్రామ్కి బూస్ట్, ప్రత్యేక ఆకర్షణ మా సోదరుడు సతీష్ గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు కొట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న సతీష్ అన్న, వీఆర్ డన్. వెంటనే హాల్ క్లియర్ చేయండి అన్న, తొందరగా తీసేయండి, వాళ్ళకి హాల్ లేట్ అవుతుంది ఎంకే రాము గారికి.